జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన అమిత్ షా గారు విసిరినటువంటి పంజా దెబ్బకు మావోయిస్టులకు చావు దెబ్బ తగిలింది. సరే, ఇంతకు ఏం జరిగింది ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీకు బాగా వివరించే ప్రయత్నం చేస్తా, ఓకేనా? ఈ మావోయిస్టులు ఏదో పాతకాలం నాటి ఈ మావో సిద్ధాంతాలను పట్టుకొని ఊగులాడుతా పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తూ ఉంటారు. సరే, వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళే అనుకోవచ్చు. ఏమే సరే, పక్కన వాళ్ళకి ఇబ్బంది లేనప్పుడు ఎవరు ఏడగాల పడితే మనకేమి, పక్కన వాళ్ళు కావచ్చు, దేశానికి ఇబ్బంది లేనప్పుడు. కానీ అట్టగాది ఆడా. కానీ ఈ మావోయిస్టులు ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలతో కలిసి ప్రజలను మెప్పించి వాళ్లకు ఉన్నటువంటి సిద్ధాంతాలను అమలు చేయాలి. ఏది వాళ్ళ సిద్ధాంతాలు మంచి అయితే, అదే గనక జరిగితే, అంటే ఇప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి సిద్ధాంతాలను గనక ప్రజల్లోకి తీసుకొని పోయి వాళ్ళ మీద రుద్దినారనుకో, మన దేశం సర్వనాశనం అయిపోతుంది. అది వేరే విషయం. ఎందుకంటే ఈ మావోయిస్టుల సిద్ధాంతాలు ఎలాంటివో మనకు బాగా తెలుసు కాబట్టి ఆ మాట చెప్తున్నా. కానీ ఈ మావోయిస్టులు తుపాకులు పట్టుకొని అడవుల్లో సంచరిస్తా దేశంలో మార్పును తీసుకొస్తామంట, ప్రగల్భాలు అయితే పలుకుతూ ఉంటారు. సరే, దానికి కూడా ఏదో అనుకుందాం, సరే అనుకుందాం. ఊరికే మాట సామెత చెప్తున్నా, అట్టని చెప్పేసి వాళ్ళని ఏదో ఎంకరేజ్ చేసినట్టు కాదు. ఏమే ఈ మావోయిస్టులు గిరిజన ప్రాంతాలను టార్గెట్గా చేసుకుని గిరిజనులను తమ మావోయిస్టు దళంలో బలవంతంగా చేర్చుకొని వాళ్లతో పోలీసులపైన దాడులు చేయించడం, అమాయక పౌరులను ఇన్ఫార్మర్ల పేరు చెప్పి హత్యలు చేయించడం వంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇంకేం మాట్లాడాలి చూడండి. అంతేకాకుండా ఈ మావోయిస్టులు పాకిస్తాన్తో, ఏదే మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్తో కుమ్మక్కైపోయి పాకిస్తాన్ నుంచి ఆయుధాలను తెప్పించుకుంటున్నారు. ఇక చైనాతో కుమ్మక్కైపోయి నిధులను సమకూర్చుకుంటున్నారు. మీకు తెలిసినో లేదో, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది సూడో సెక్యులర్ మేధావులు అంతా కలిసి చైనాలో ఏదో కమ్యూనిస్టు సమావేశాలు జరుగుతున్నాయని చెప్పేసి అంతా ఆడి కట్టకట్టుకొని పోయినారు. ఇంకా ఆడివి వాళ్ళు మొత్తం విషయాన్ని ఎక్కిస్తే ఇక్కడికి వచ్చి మనందరి మీద విరజమ్మాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారనమాట, ఆ విషయాన్ని, వాళ్ళ భావజాలాన్ని. సరే, అంతేకాకుండా ఈ మావోయిస్టులు విదేశీ మతాలను స్వీకరించి మన హిందూ యాక్టివిస్టులను హత్యలు చేస్తున్నారు. ఏజెన్సీ ఏరియాలను ఎంత మాత్రం కూడా అభివృద్ధి చెందనీయకుండా, గిరిజనులను చదువుకోనీయకుండా అడ్డుపడతారు. అంటే దేశద్రోహం కంటే పెద్ద నేరమే చేస్తున్నారు. అందుకే మన భారత ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్ కగార్ను స్వయంగా మన దేశ హోంశాఖ మంత్రి వర్యులైనటువంటి అమిత్ షా గారే దగ్గరుండి ప్రారంభించారు. వచ్చే సంవత్సరం ఏప్రిల్ నాటికి దేశంలో ఉన్నటువంటి మావోయిస్టులను లేకుండా చేస్తానని చెప్పేసి ఆయన ప్రతిజ్ఞ చేశారు. అంతేకాకుండా మావోయిస్టులకు ఒక గొప్ప అవకాశాన్ని కూడా ఇచ్చినారియా. ఇదైతే మెచ్చుకోదగినటువంటి విషయమే. ఎందుకంటే ఏదైనా వాడు ఉరిశిక్ష చేసేవాడికైనా కూడా ఆఖరిలో నీ కోరిక ఏందని చెప్పి అడుగుతారంట. అట్టగా వీళ్ళకు కూడా ఒక అవకాశాన్ని ఇచ్చినాడు అనమాట. మావోయిస్టులు కనుక లొంగిపోతే వాళ్లకు శిక్షలు విధించకుండా వాళ్ళు వాళ్ళ కుటుంబాలతో కలిసి జీవించేటట్టు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చినారు. అంతేకాకుండా వాళ్ళ జీవనోపాధికి ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పేసి అమిత్ షా గారు స్పష్టంగా తెలియజేశారు. ఈ క్రమంలో గత 2 సంవత్సరాలలో 1500 మంది వరకు మావోయిస్టులు అయితే లొంగిపోయినారు. ఇక మాట వినకుండా పోలీసులపైన దాడులు చేస్తున్నటువంటి మరో 500 మంది మావోయిస్టులను ఎన్కౌంటర్ చేసి పారేశారు. దీంతో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడైనటువంటి మల్లోజుల వేణుగోపాల్ అనేటటువంటి ఒక మావోయిస్టు అగ్రనేత బాగా ఆలోచన చేసి ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. అదే మావోయిస్టు పార్టీను పూర్తిగా రద్దు చేయడం. మావోయిస్టులు అందరూ కూడా కొత్త జీవితాలు ప్రారంభించేటట్టు చేయాలని ఈ మల్లోజుల వేణుగోపాలు ఈ మావోయిస్టు పార్టీను రద్దు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఇక తమ మావోయిస్టు పార్టీను రద్దు చేయడానికి 1 నెల రోజుల సమయం కావాలని చెప్పేసి ఆయన అందరితో సంప్రదించి అందరినీ ఒప్పించి మావోయిస్టులందరూ కూడా ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించే విధంగా చర్యలు చేపడతారని చెప్పేసి ఒక బహిరంగ లేఖనైతే రాసినాడు అన్నమాట. చూడండి, దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. అందుకే గత వారం రోజుల్లో ఎక్కడా కూడా ఎటువంటి ఎన్కౌంటర్లు కూడా జరగల. కానీ మావోయిస్టుల్లో ఉన్నటువంటి ఇతర కేంద్ర కమిటీ సభ్యులు, అలాగే పౌర సంఘాల నేతలుగా చెప్పుకునేటటువంటి దిక్కుమాలిన దేశద్రోహులు అంతా కలిసి ఏంది, మేము మావోయిస్టు పార్టీని రద్దు చేయము, మేము ఆయుధాలను అప్పగించే ప్రశ్నే లేదు, మా పోరాటాన్ని ఆపమంట మరొక లేఖనైతే విడుదల చేశారు. వాళ్ళ పని ఏమో అట్టున్నది, వాళ్ళకత్త అట్ట జరుగుతుంది. ఇంకా దీంతో తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి మన అమిత్ షా గారు ఇక రంగంలోకి దిగినారు. ఈ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు ఎప్పుడైతే మేము ఆయుధాలను అప్పగించము, మేము లొంగిపోవని చెప్పేసి ఈ లేఖను విడుదల చేశారో వెంటనే అమిత్ షా గారు చర్యలు అయితే చేపట్టారు. హుటాహుటిన అబుజ్మాడ్ అడవుల్లోకి ఏకంగా
50 కంపెనీల కేంద్ర బలగాలను రంగంలోకి దించారు. ఈ విషయం మీడియా ద్వారా అందరికీ తెలిసిపోయింది. దీంతో భయపడిపోయినటువంటి 71 మంది మావోయిస్టు నేతలు నిన్నటికి నిన్న కేంద్ర బలగాల ముందు లొంగిపోయినారు. వాళ్ళ ఆయుధాలను కేంద్ర బలగాలకు అప్పగించి మేము ఇకపైన మావోయిస్టు పార్టీలో చేరమని చెప్పేసి ప్రతిజ్ఞ చేశారు. అంటే మాకు ఇంక వాళ్ళకు సంబంధమే లేదు, మేము బయటకు వచ్చేస్తున్నాం ఆయన మమ్మల్ని బతకనిండి అనేసి. ఈ లొంగిపోయినటువంటి 71 మంది మావోయిస్టులంతా కూడా కోబ్రా కమాండర్లు అనమాట. అంటే వీళ్లకు ఛత్తీస్గఢ్ అడవులపైన మంచి పట్టు ఉండాలి. అంతేకాకుండా చాలా సంవత్సరాల నుంచి వీళ్ళు ఛత్తీస్గఢ్లో పనిచేస్తున్నారు. అటువంటి 71 మంది ఒకేసారి లొంగిపోవడంతో ఈ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులకు అదేవిధంగా పౌర హక్కుల సంఘాల నేతలకు షాక్ కొట్టినట్టయిందనమాట. ఇక మిగిలింది కేవలం 100 మంది మావోయిస్టులేనని చెప్పేసి తెలుస్తుంది. ఇక ఈ 71 మంది కీలకమైన మావోయిస్టులు లొంగిపోవడంతో ఇప్పుడు అమిత్ షా గారు తన దృష్టిని కేంద్ర కమిటీ సభ్యుల మీదకు పెట్టినారనమాట. అంటే టార్గెట్ మారింది. ఇక ఈ కేంద్ర కమిటీ సభ్యులు కూడా త్వరలోనే ఎన్కౌంటర్ అయిపోవడం ఖాయం. ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాట వినలేదు కాబట్టి. ఇక భవిష్యత్తులో ఈ మావోయిస్టు పార్టీ కూడా కనుమరుగవడం కూడా ఖాయంగా కనపడుతుంది. అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే అమిత్ షా గారి నిర్ణయం సరైనదే అని చెప్పేసి మీరు భావిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.